ఊళ్ళో పెద్దరాసి పెద్దమ్మ రోజు వెన్న చేసి ఆ వెన్నని అందరికీ అమ్ముతూ ఉంటుంది. రోజులాని ఈరోజు కూడా పెద్దరాసి పెద్దమ్మ వెన్న చేసి ఆ వెన్నని కుండలో పెట్టి కుండని ఉట్టిలో పెట్టి ఆ ఉట్టిని ఫ్యాను కట్టి బయటికి వెళ్తుంది. దాన్ని గమనించిన శ్రీకృష్ణ పెదరాసి పెద్దమ్మ బయటికి వెళ్ళగానే తన చిన్ని చిన్ని పాదాలతో చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ పెదరాసి పెద్దమ్మ ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ పైన ఫ్యానుకున్న ఉట్టిని చూసి దాన్ని తీయడానికి ఇంట్లో పక్కనే ఉన్న టేబుల్ వేసుకుని టేబుల్ మీద చైర్ వేసుకుని ఆ చైర్ మీద శ్రీకృష్ణ ఎక్కి ఉట్టిలో ఉన్న వెన్నని తీసుకుని తింటూ ఉంటాడు. అదే టైంకి బయట నుంచి పెదరాసి పెద్దమ్మ రావడం గమనించి శ్రీకృష్ణుడు చైర్ కింద దాక్కుంటాడు. అప్పుడు ఇంట్లోకి రాగానే ఆ ఉట్టిని చూసిన పెదరాసి పెద్దమ్మ, అయ్యో నా వెన్న ఎవరో తినేశారు అని అంటూ అక్కడ చైర్ కింద ఉన్న శ్రీకృష్ణుని చూస్తుంది. చూసి, శ్రీకృష్ణ నా వెన్న తిన్నావు కదా, ఆగు నీ పని చెప్తా అని కొట్టడానికి కర్ర తేవడానికి వెళ్తూ ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఆ చైర్ కింద నుంచి బయటకి వచ్చి తన చిన్ని చిన్ని పాదాలతో వెళ్తూ ఉంటే పెదరాసి పెద్దమ్మ శ్రీకృష్ణుడు చెవి పట్టుకుని, శ్రీకృష్ణ నాకన్నా నువ్వే కదా వెన్న తినింది అని అడుగుద్ది. అప్పుడు శ్రీకృష్ణుడు, అవును పెద్దమ్మ నేనే తిన్నాను, సారీ, ఇంకెప్పుడు ఇలా దొంగతనం చెయ్యను అని చెప్తాడు. అంత క్యూట్గా శ్రీకృష్ణుడు సారీ చెప్పేసరికి పెదరాసి పెద్దమ్మ, నా చిన్ని కన్నా తీసుకో నాయనా అని చెప్పి ఇంకొంచెం వెన్న ఇస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ వెన్న తీసుకుని ఆస్వాదిస్తూ, థ్యాంక్ యూ పెద్దమ్మ, ఇంకెప్పుడు నేను నిన్ను వెన్న అడిగే తీసుకుంటా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.